హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అరణ్య, ఒక గంట ఆగి వస్తాం, మీరెళ్ళండి అని శ్రీవల్లి అంటుంది. అలాగే అని నలుగురు మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేయడానికి వెళ్తారు. మెడికల్ క్యాంప్కి అన్నీ సిద్ధం చేసి నలుగురు కూర్చుని ఉన్నారు. ఒక్కరూ రాలేదు. ఏంటో పేరుకి డాక్టర్స్మి, కానీ ఒక్క పేషెంట్ లేకుండా ఈగలు తోలుతున్నాం అని మీరా అంటుంది. పేషెంట్ లేకపోతే మంచిదే కదా మీరా, అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టే కదా అని అరణ్య అంటుంది. వెల్ సెడ్ అని హర్ష అంటాడు. నలుగురు హర్ష వైపు చూసి పక్కనే ఉన్న కళావతిని చూసి, హర్ష ఆంటీనా అని అరణ్య అడుగుతుంది. అవును అని చెప్పడంతో, రండి ఆంటీ అని నలుగురు పిలిచి కూర్చోమని చెప్తారు. మా హర్ష, ఊర్లో వాళ్ళు మీ గురించి చాలా చెప్పారమ్మా, అందుకే కలవడానికి వచ్చాను. నా చేత్తో వండి భోజనం పంపుతాను, అందరూ కడుపు నిండా తినాలి అని కళావతి చెప్తుంది. తప్పకుండా ఆంటీ అని సన్నీ అంటాడు. అరణ్య, మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళాలనుంది, కానీ ఆ నారాయణ అన్నయ్య ఒప్పుకోడు, అందుకే పిలవటం లేదు అని కళావతి అంటుంది. పర్లేదాంటీ, మేము అర్థం చేసుకుంటాం అని అరణ్య అంటుంది. మా ఊర్లోకి నాకు తెలిసి కొత్తగా రావడం ఎవరైనా ఉన్నారంటే అది మీరే అని కళావతి అంటుంది. ఆంటీ, గుడి తెరిస్తే మెల్లగా ఈ ఊరికి ఆ ఊరికి మధ్య రాకపోకలు పెరిగిపోతాయి, అంతా కలిసిపోతారనిపిస్తుంది అని అరణ్య అంటుంది. నీ మాటే నిజమవ్వాలి అరణ్య, అప్పుడు నా చేతితో మీకు బూందీ లడ్డు చేసి పెడతాను అని కళావతి అంటుంది. అమ్మ, ఎందుకే నీ ఒంట్లో పెరిగినట్టు కిలోలు కిలోలు షుగర్ పెరగడానికా అని హర్ష అంటాడు. రేయ్ తంతా అని కళావతి హర్షాన్ని కొడుతుంది. అబ్బా అమ్మ అని హర్ష నొప్పిగా ఉన్నట్టు యాక్షన్ చేస్తుంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. అరణ్య హర్ష అలాగే చూస్తూ నవ్వుతుంది. అమ్మ, ఇక్కడ మందులు ఇస్తున్నారట అని ఒక తాత వచ్చి అడుగుతాడు. తాత, ఇదిగో వీళ్ళే డాక్టర్లు అని హర్ష అంటాడు. ఏం బాలేదు తాత అని అరణ్య అడుగుతుంది. తెలీదమ్మా, ఈ మధ్య ఈ చెయ్యి ఈ కాలు మొద్దు బారిపోతుంది అని తాత చెప్తాడు. తాతని చెక్ చేసి మందులు రాసి ఆ స్లిప్ని శివ చేతికి ఇస్తుంది. శివ అన్ని మందులు ప్యాక్ చేసి తాతకి ఎలా వేసుకోవాలో చెప్పి పంపిస్తాడు. అలాగే ఇంకో ముగ్గురు నడుచుకుంటూ రావడం చూసి, అరణ్య అదిగో వస్తున్నారు చూడు, అమ్మ ఇక నువ్వు వెళ్ళు, పేషెంట్లు వస్తున్నారు కదా, ఇంకో రోజు మాట్లాడదాం అని కళావతికి చెప్తాడు. కళావతి నలుగురికి చెప్పి వెళ్ళిపోతుంది. హర్ష, ఆంటీ వెరీ స్వీట్, మీ మధ్య బాండ్ కూడా బాగుంది అని అరణ్య అంటుంది. ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటాం అని హర్ష అంటాడు. ఇంతలో పేషెంట్స్ రావడంతో అరణ్యతో పాటు మీరా, శివ, సన్నీ బిజీ అవుతారు. హర్ష ఊరి వైపు నుండి కూడా రావడంతో నలుగురికి తీరిక లేకుండా అయిపోయింది. హర్ష జనాన్ని చూసి పొలంకి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం వరకు బాగా బిజీగా ఉండి కొద్దిగా ఫ్రీ అవుతారు. సన్నీ, మనం అనుకున్న దానికంటే జనాల రెస్పాన్స్ బాగుంది కదా అని అరణ్య అంటుంది. అవును అరణ్య, అసలు ఒక్కరు కూడా రారు అనుకుంటే ఇలా ఇంతమంది వచ్చారు అని మీరా అంటుంది. ఇంతలో శ్రీవల్లి, సిరి వస్తారు భోజనం తీసుకొని. మీరు తెచ్చారు ఎందుకు అని శివ అంటాడు. ఏం పర్లేదన్నయ్య, మీరు బిజీగా ఉన్నారు, ఊర్లో తెలిసిందిలే, అందుకే అమ్మకు చెప్పి క్యారేజ్ పట్టుకొచ్చాం అని శ్రీవల్లి చెప్తుంది. నలుగురు చేతులు కడుక్కొని రండి అని సిరి అంటుంది. నాకు నువ్వే పెట్టచ్చు కదా అని సన్నీ అంటాడు. ఏంటి వాతలా అని సిరి అంటుంది. అమ్మో వద్దులే అని సన్నీ లేచి వెళ్తాడు. నలుగురికి వడ్డిచ్చారు. తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అరణ్య ఫోన్ తీసి శ్రీవల్లిని 4 ఫోటోలు తీస్తుంది. అందరూ తిన్నాక అందరం ఒక ఫోటో దిగుదాం అని అరణ్య అంటుంది. ఓకే అని సిరి అంటుంది. అందరూ కలిసి సెల్ఫీలు తీసుకుంటారు. ఇంకేంటి మరి, వెళ్తాం, మీతో ఉంటే అసలు టైమే తెలియదు అని శ్రీవల్లి అంటుంది. మీరు బయటికి వెళ్ళరా అని మీరా అడుగుతుంది. మా మొదటి స్నేహితులు కూడా మీరే, అందుకే మేము చెప్పలేనంత సంతోషంగా ఉన్నాం అని శ్రీవల్లి అంటుంది. అదేంటి అని శివ అంటాడు. మీకు తెలుసు కదా అన్నయ్య, ఊరు దాటి పంపరు అని, అందుకే మేము చదువుకోలేదు కూడా. ఊర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో చదువు ఆపేశాం, ఇక అప్పటి నుండి ఇంట్లో కాలక్షేపం చేస్తున్నాం. ఇదిగో ఇలా మీరు వచ్చాకే ఇంట్లో కొత్త మనుషుల్ని చూసాం, అది కూడా మాతో కలిసిపోయేలా మీరుండడంతో చెప్పలేనంత సంతోషంగా ఉందనుకోండి అని సిరి అంటుంది. అయితే మీకు ఇంకా చాలా సర్ప్రైజెస్ ఇచ్చి ఖుషి చేయాల్సిందే అని సన్నీ అంటాడు. అందరూ నవ్వుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. అరణ్య వాళ్ళు ఆ రోజంతా బిజీగా ఉండడంతో రోజు గడిచిపోతుంది. నైట్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి కాల్ పెట్టేశాక అరణ్య శౌర్యకి శ్రీవల్లి ఫొటోస్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. రాత్రికి ఆత్రంతో చచ్చిపోరా అని అరణ్య నవ్వుకుంటుంది. నలుగురు నైట్ డిన్నర్కి వెళ్ళి వచ్చాక త్వరగా పడుకుంటారు. త్వరగా పడుకోవడంతో పొద్దున్నే మెలకు వచ్చిన అరణ్య బయటకు వచ్చి చూసి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది.
ముందు ఉండాల్సిన ఖాళీ స్థలంలో ఒక అద్భుతమైన భవనం లాంటి ఇల్లు కనిపించి టెన్షన్ అయిపోయి మీరా మీరా శివ సన్నీ అని అరణ్య పెద్ద పెట్టున అరిచింది. ముగ్గురు ఉలిక్కిపడి ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. అరణ్య ఎందుకు అరిచావు అని శివ టెన్షన్గా అడుగుతున్నాడు. రే శివ అటు చూడు అని మీరా కళ్ళు నోరు వదిలేసి చూస్తూ ఉంది. శివ సన్నీ చూసి దడుచుకొని ఏంట్రా ఇదెలా వచ్చింది అని సన్నీ అంటాడు. నలుగురు కళ్ళు నలుపుకొని చూసి ఏంట్రా ఈ వింత, ఎక్కడైనా ఇల్లు కట్టాలంటే కనీసం 6 నెలలు పడుతుంది, పైగా ఇలాంటి భవనం అంటే సుమారు 2 ఏళ్లైనా పట్టొచ్చు, కానీ ఇక్కడ రాత్రికి రాత్రి పుట్టింది అంటే కొంపదీసి ఊర్లో మాయలు మంత్రాలు లాంటివి లేవు కదా అని సన్నీ అంటాడు. ఏమో సన్నీ, నాకు ఇప్పటికీ గుండె అదురు ఆగటం లేదు అని అరణ్య అంటుంది. ఎలా ఆగుతుంది అరణ్య, నాకు అలాగే ఉంది అని సన్నీ అంటాడు. తెల్లవారి కొద్దీ అక్కడికి జనాలు గుమిగూడడం మొదలైంది. ఆ ఇంటిని వింతగా చూస్తూ ఉన్నారు. కాసేపటికి ఆశ్చర్యంలో నుంచి బయటకొచ్చి నలుగురు ఫ్రెష్ అయ్యారు. ఆలోపు విషయం నారాయణ వరకు వెళ్ళింది. అలాగే హర్ష ఊరివైపు తెలిసి అందరూ పంచాయతీ పెట్టారు. నారాయణ పంచాయతీకి చేరుకున్నాడు. వెనకే వీర్రాజు, యుగంధర్, రాణా కూడా వచ్చాడు. నలుగురు ఆ భవనం, దాని అందం చూసి ఆశ్చర్యపోయారు. అరణ్య అని నారాయణ పిలుస్తాడు. చెప్పండి అంకుల్ అని అరణ్య అంటుంది. మీరు ఈ భవనంకి దగ్గరలో ఉన్నారు కదా, ఇది ఎలా వచ్చిందో మీకు తెలీదా అంటే చిన్న అలిక్కిడి కూడా రాలేదా అని నారాయణ అడుగుతాడు. లేదంకుల్, నిద్ర లేచి చూసి మేమే ఆశ్చర్యపోయాం అని అరణ్య అంటుంది. ఆచారి అని నారాయణ పిలుస్తాడు. చెప్పండి నారాయణ గారు అని ఆచారి అంటాడు. రాత్రికి రాత్రి విచిత్రంగా ఆ భవనం ఎలా వచ్చింది, వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అని నారాయణ కమాండింగ్గా చెప్తాడు. అలాగే అని ఆచారి వెళ్తూ ఉంటే నువ్వుండు తాత, నువ్వెందుకు చూడాలి, అవసరం ఉన్నవాళ్ళు వెళ్ళి చూస్తారు అని హర్ష అంటాడు. హర్ష అని రాణా అరుస్తాడు. అరవకు, గుణపం గుండెల్లో దించగలను అని హర్ష అంటాడు. రాణా కోపంగా హర్ష వైపు రాబోతూ ఉంటే రాణా ఆగరా అని నారాయణ అని, హర్ష నీకేం సంబంధం అసలు అని నారాయణ అంటాడు. ఏం సంబంధంనా, బాగున్న ఊరిని 2 భాగాలు చేశారు, ఆ సంబంధమే ఇప్పుడు సరిగ్గా వాడుతున్నా. ఆ భవనం మీ భాగంలోకి సగం ఉంటే మిగిలిన సగం మా భాగంలోకి ఉంది అని హర్ష అంటాడు. అయితే ఇప్పుడేంటి, నువ్వు వెళ్ళి చూస్తావా అని నారాయణ అడుగుతాడు. నాకేంటి అంత అవసరం అని హర్ష అంటాడు. మరి నువ్వు వెళ్లకుండా ఆచార్యని పంపకుండా ఎవరు వెళ్ళి చూస్తారు అని నారాయణ కోపంగా అడుగుతాడు. నువ్వు వెళ్ళి చూడాలి అనుకుంటుంది కాబట్టి నువ్వే వెళ్ళు అని హర్ష అంటాడు. హర్ష నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆచారికి లేని ఇబ్బంది నీకేంటి అని నారాయణ అడుగుతాడు. ఆగండి అని అరణ్య అంటుంది. అరణ్య నువ్వు మధ్యలోకి రాకు అని రాణా అంటాడు. నేనేం మధ్యలోకి రాలేదు, ముందు నుండే ఉన్నాను. ఈ భవనం మొదట చూసిన వ్యక్తిని నేను, కాబట్టి నేను వెళ్ళి పిలుస్తాను, ఎవరైనా ఉన్నారా అని అరణ్య అంటుంది. అందరికీ అది సమంజసంగా అనిపించి అలాగే అని నారాయణ అంటాడు. హర్ష నీకోకే కదా అని అరణ్య అడుగుతుంది. అలాగే, నువ్వైతే నాకు ఓకేనే అని హర్ష అంటాడు. అరణ్య వెళ్తూ ఉంటే మేము వస్తాం అని సన్నీ, శివ, మీరా అంటారు. అరణ్య నవ్వి ఏం కాదులే, బయట నుండే పిలుస్తాను అని అంటుంది. నీకు తోడుగా మేముంటామని నిన్నే మాటించాం కదా, అన్నింటిలో నీకు తోడుగా ఉండాలి అనుకున్న తర్వాత ఎక్కడికైతే ఏంటి, పద అని శివ అరణ్య భుజం చుట్టూ చేయేస్తాడు. అరణ్య నవ్వి పదండి అని అంటుంది. నలుగురు కలిసి అందమైన భవనం ముందుకు వెళ్ళి నించుంటారు. హలో, ఎవరైనా ఉన్నారా లోపల, బయటికి రండి అని అరణ్య అరుస్తుంది. అరణ్య బెల్లుంది అని సన్నీ అంటాడు. అరణ్య బెల్ కొట్టి గుమ్మం వైపు చూస్తుంది. తలుపు తీసిన చప్పుడికి నలుగురు అటువైపు చూశారు. 2 బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు బయటికి వచ్చి నించున్నారు. బహుశా బాడీ గార్డ్స్లా ఉన్నారు. అరణ్య తల పక్కకి తిప్పి ఎవరో విఐపీలా ఈ బాడీ గార్డ్స్ ఏంటో అని అనుకుంటూ ఉంది. శివ, సన్నీ, మీరా ఆశ్చర్యంగా చూస్తూ అరణ్య అని మీరా పిలుస్తుంది. ఏంటి అని అరణ్య మీరా వైపు చూసి తన మొహంలో ఆశ్చర్యం చూసి ఏంటా మొహం అని అంటూ మీరా చూసే వైపు చూసింది. అరణ్య కూడా ఆశ్చర్యపోయింది. క్రీమ్ కలర్ ప్యాంట్, స్కై బ్లూ కలర్ టీషర్ట్, చేతికి యాపిల్ వాచ్, కళ్ళకి గుచ్చి గ్లాసెస్ పెట్టుకొని హెయిర్ని తన చేతితో సెట్ చేసుకుంటూ అమ్మాయిల గుండెల్లో గుచ్చుకునేలా ఒక నాటీ స్మైలింగ్తో అనూప్ వస్తూ ఉన్నాడు. అనూప్ అని అరణ్య నోటి నుండి తెలియకుండానే వచ్చేస్తుంది. ఏంటి మాకు చెప్పకుండా నీ కాబోయే శ్రీవారిని పిలిపించుకున్నావా అని మీరా చెవిలో గుసగుసగా అడుగుతుంది. నోరు మూయి ముందు అని అరణ్య అంటుంది. అనూప్ అరణ్య దగ్గరికి వచ్చి నిలబడి ఏంటి అని అడుగుతాడు.
అరణ్య ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండడంతో అనూప్ అరణ్య మొహం మీద చిటికెలు వేసి హలో అని అంటాడు. హా అని ఉలిక్కిపడి అనూప్ అని అంటుంది. ఏం కావాలి, ఎందుకు కాలింగ్ బెల్ కొట్టారు అని అనూప్ అడుగుతాడు. ఇదేంటి నేను తెలియనట్టు మాట్లాడుతున్నాడు అని అరణ్య అనుకొని పంచాయతీలో పిలిచారు అని అంటుంది. హో ఓకే శ్రీకర్ అని అనూప్ పిలుస్తాడు. సరే వచ్చేసా అని శ్రీకర్ అనూప్ వెనక ఉంటాడు. పద అని అనూప్ అదే స్టైల్లో పంచాయతీ వైపు వెళ్తాడు. వెనకే అరణ్య, మీరా, శివ, సన్నీ కూడా వెళ్తారు. అక్కడ ఎవరికి అనూప్ తెలియకపోయినా తన అందం, ఆహార్యం, తన స్టైల్ చూసి కళ్ళు అప్పగించేశారు. అనూప్ పంచాయతీ దగ్గరికి వెళ్ళగానే అనూప్ కోసం శ్రీకర్ ఒక చైర్ ఏర్పాటు చేయించాడు. ముందుగా అనూప్ గుడివైపు తిరిగి దండం పెట్టుకొని స్టైల్గా చైర్లో కూర్చుంటూ ఏంటి పంచాయతీ అని అడుగుతాడు. అసలు ఎవర్రా నువ్వు, మా ఊరొచ్చి అని రాణా మాట్లాడబోతూ ఉండగానే అనూప్ లేచి తన టీషర్ట్ లోపల ప్యాంట్కి పెట్టుకున్న గన్ తీసి రాణాకి గురిగా పెడతాడు. దెబ్బకి రాణా నోట్లో మాట అక్కడే ఆగిపోతుంది. ఎవర్రా అని పిలవడానికి నేనేమన్నా నీ అబ్బకి పుట్టానా అని అనూప్ అంటాడు. అలా అనేటప్పుడు అనూప్ మాటల్లో ధైర్యాన్ని, కోపాన్ని, తెగువని ఇట్టే పసిగట్టారు అందరూ. అనూప్ అన్నంత పని చేయగలడు అని అర్థమైంది. రాణా ఇక్కడి నుండి నువ్వెళ్ళు అని నారాయణ కఠినంగా చెప్తాడు. రాణా విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అనూప్ రిలాక్స్గా కూర్చొని ఏంటి విషయం అని అడుగుతాడు. ఎవరు నువ్వు, నీ పేరేంటి, అసలు రాత్రికి రాత్రి ఈ భవనం ఇక్కడికి ఎలా వచ్చింది అని నారాయణ అడుగుతాడు. ఆ స్థలం నాది, ఆ ఇల్లు నాది, మరి రాత్రికి రాత్రే వస్తే మీకేంటి, 10 ఏళ్ళకొస్తే మీకేంటి, ఇకపోతే ఎవరు నువ్వు అనే ప్రశ్నకి సమాధానం నేను ఈ ఊర్లో ఉండే వాళ్ళకి, ఈ ఊరు నుండి బయటికి అడుగు పెట్టకుండా బావిలో కప్పల్లా బ్రతికే మీకు ఖచ్చితంగా తెలీదు. అడుగు బయట పెడితే ఖచ్చితంగా నేనెవరో తెలుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా పేరు అనూప్ విజయేంద్ర వర్మ అని చెప్తాడు. నారాయణకి ఆ పేరు ఎక్కడా విన్నట్టు లేదు. అదే ఆలోచిస్తూ ఈ స్థలం నీది అంటున్నావు, ఎవరమ్మారు అసలు అని నారాయణ అడుగుతాడు. శ్రీకర్ అని అనూప్ అనగానే శ్రీకర్ పరుగున వెళ్ళి పేపర్స్ చూపిస్తాడు. ఆ పేపర్స్ యుగంధర్ చదివి అన్నయ్య అది గవర్నమెంట్ స్థలం, ఆ బాబు గవర్నమెంట్తో మాట్లాడి కొనుక్కున్నాడు అని చెప్తాడు. నారాయణ ఆలోచిస్తూ ఉండగా రాత్రికి రాత్రి విచిత్రంగా ఆ ఇల్లుని ఎలా కట్టావు, ఇందులో ఏం మోసం ఉంది అని వీర్రాజు అడుగుతాడు. అనూప్ సైడ్ స్మైల్ ఇచ్చి నేను తలుచుకుంటే ఆ ఆకాశాన్ని కిందకి దించగలను, అది నా రేంజ్, ఈ ఇల్లు నాకు చిటిక వేసినంత పని అని అంటాడు. అసలెందుకు ఈ ఊరొచ్చావు అని నారాయణ అడుగుతాడు. ఎందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఊరు మీది కాదు కదా, అలా మీకు ఊరు మీది అనడానికి ఏదైనా రుజువు తీసుకొని రండి, అప్పుడు సమాధానం చెప్తాను అని అనూప్ లేచి శ్రీకర్ వెళ్దాం అని అంటాడు. అలాగే సార్ అని శ్రీకర్ అనూప్ వెనుక వెళ్తాడు. అనూప్ వెళ్తూ హర్ష వైపు 2 క్షణాలు చూసి దాటి వెళ్ళిపోతాడు. అరణ్య వైపు మాత్రం అస్సలు చూడలేదు. నారాయణ లేచి పంచాయతీ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. వెనకే వీర్రాజు కూడా వెళ్ళిపోతాడు. మెల్లగా ఊర్లో వాళ్ళు వెళ్తూ ఒక్కొక్కరు ఒక్కో మాట అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఊర్లోకి కొత్త వాళ్ళు వస్తున్నారు, గుడి తెరవబోతున్నాం, ఇదంతా మంచిగా చెడుకా అని అనుకోవడం అందరూ వింటారు. యుగంధర్ హర్ష దగ్గరికి వెళ్ళి హర్ష ఆ అబ్బాయి నీకు తెలుసా అని అడుగుతాడు. నాకేం తెలుసు బాబాయ్, ఇప్పుడేగా చూడ్డం అని హర్ష అంటాడు. అవునా అని యుగంధర్ అంటాడు. అవును, అతను ఎవరి కోసమో వచ్చినట్టున్నాడు, ఎందుకంటే అంత డబ్బున్న వ్యక్తి ఈ పల్లెటూరులో ఉండడానికి ఎందుకు వస్తాడు అసలు అని హర్ష అంటాడు. నిజమే, చూద్దాం మెల్లగా ఎవరో ఏంటో అని యుగంధర్ అంటాడు. అరణ్య హర్ష మాటలు విని మీరునండి ఇప్పుడే వస్తా అని ఆవేశంగా అనూప్ ఇంట్లోకి వెళ్తుంది. బాడీగార్డ్స్ చేతులు అడ్డు పెట్టగానే ఒక్క చూపు చూడడంతో చేతులు అడ్డు తీస్తారు. అరణ్య నేరుగా హాల్లోకి అడుగుపెట్టి అనూప్ అనూప్ అని అరుస్తుంది. ఎవరు, ఏదైనా ఉంటే బెడ్రూమ్లోకి రండి, నేను ఇక్కడున్నాను అని అనూప్ అంటాడు. అరణ్య ఆవేశంగా బెడ్రూమ్ వైపు వెళ్తుంది. అనూప్ తన డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. అరణ్య లోపలికి వెళ్ళి ఏంటి నువ్వు చేసిన పని, అసలేంటి ఇల్లు, ఇన్స్టంట్ మ్యాగీలాగా ఇన్స్టంట్గా ఇల్లునా ఇలా రాత్రికి రాత్రి తెచ్చిపెట్టేశావు, పైగా బయట నేనెవరో తెలియనట్టు బిల్డప్ ఇస్తావా అని అరణ్య ఆవేశంగా అడుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.